హే థింకర్స్ ఫ్రెండ్స్, మీకు ఒక సింపుల్ క్వశ్చన్. ఇండియాలో ఏ స్టేట్స్ ఇండియన్ ఎకానమీకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో తెలుసా? సౌతా లేదా నార్తా, లేక అన్ని ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయా? వెయిట్ ఆన్సర్ చెప్పకండి. ఫస్ట్ ఇమాజిన్ చేయండి, రేపు మార్నింగ్ సౌత్ ఇండియా నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి రెవెన్యూ రాకపోతే ఇండియా ఏమవుతుంది? రైల్వేస్ ఆగిపోతాయా, లేక ఆర్మీ సాలరీస్ డిలే అవుతాయా, లేక అసలు ఏం జరగదా? షాక్ అయ్యారా? ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ డిబేట్ చాలా రోజుల నుంచి నడుస్తుంది. కానీ అసలైన క్వశ్చన్ ఏంటంటే, సౌత్ ఇండియా రెవెన్యూ లేకపోతే ఇండియా సర్వైవ్ అవుతుందా, లేక మనం అనుకున్న దానికన్నా పెద్ద ఇంపాక్ట్ ఉంటుందా? చాలా మంది అనుకుంటున్నారు సౌత్ ట్యాక్స్ ఇస్తుంది, నార్త్ యూస్ చేస్తున్నది. కానీ అది కంప్లీట్ స్టోరీయా? నాకు కూడా అదే డౌట్. గవర్నమెంట్ కి మనీ ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ ఇవన్నీ కలిసి సెంట్రల్ గవర్నమెంట్ కి రెవెన్యూ క్రియేట్ చేస్తాయి. అంటే ఈ మనీతో ఆర్మీ, రైల్వేస్, నేషనల్ హైవేస్, ఇస్రో, సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నీ రన్ అవుతాయా? ఎగ్జాక్ట్లీ. ట్యాక్స్ అంటే కంట్రీకి బ్లడ్ సర్క్యులేషన్ లాంటివి. బ్రో, సౌత్ ఇండియా ఇంపాక్ట్ అంత పెద్దదా? ఎగ్జాక్ట్లీ. కానీ ఇందులో ఇంకొక షాకింగ్ క్వశ్చన్ ఉంది. కర్ణాటకలో ఐటీ కంపెనీస్ లేకపోతే, తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే, తెలంగాణ ఫార్మా హబ్ లేకపోతే, ఆంధ్ర పోర్ట్స్ లేకపోతే, కేరళ టూరిజం లేకపోతే, అంటే ఇండియా ఎకానమీకి పెద్ద శాఖ. షార్ట్ టర్మ్ లో సెంట్రల్ రెవెన్యూ మీద ప్రెషర్ పడవచ్చు, హైవే ప్రాజెక్ట్స్ స్లో అవ్వచ్చు, అండ్ రైల్వే ఎక్స్పాన్షన్స్ డిలే అవ్వచ్చు. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ కూడా తగ్గిపోవచ్చు. వెయిట్, అంటే ఇండియా కొలాప్స్ అయిపోతుందా? అదే ట్విస్ట్. అంటే ఇండియా కొలాప్స్ అవ్వదా? నో, ఎందుకంటే ఇండియా ఒక స్టేట్ మీద డిపెండ్ కాదు. అంటే మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, నార్త్ ఈస్ట్ అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ. ఇండియా స్ట్రెంత్ సింగిల్ స్టేట్ కాదు, ఇది కంబైన్డ్ ఎకానమీ. కానీ ఎక్కువ ట్యాక్స్ కట్టిన స్టేట్ కి ఎక్కువ మనీ తిరిగి రావాలి కదా? అదే బిగ్గెస్ట్ మిత్. ఇండియా అనేది బిజినెస్ కంపెనీ కాదు, ప్రాఫిట్ షేర్ చేయడానికి. అంటే దీంట్లో మనం చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తాం. ఫైనాన్స్ కమిషన్, పాపులేషన్, ఫారెస్ట్ ఏరియా అండ్ ట్యాక్స్ ఎఫర్ట్, ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ దాని ప్రకారం ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్. అంటే ట్యాక్స్ కట్టిన అమౌంట్ ఒకటే క్రైటీరియా కాదు. కరెక్ట్. కరెంట్ రికమెండేషన్స్ ప్రకారం సెంట్రల్ డివిజబుల్ ట్యాక్స్ పూల్లో 41% స్టేట్స్ కి షేర్ చేస్తారు. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి బ్రో? నో, నేను ఆన్సర్ ఇవ్వను. మీరే ఆలోచించండి. ఎందుకంటే రియల్ డిబేట్ సౌత్ వర్సెస్ నార్త్ కాదు. బ్రో, మరి సౌత్ వర్సెస్ నార్త్ కాకపోతే ఇంకేంటి? మన ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గ్రోత్ ని రివార్డ్ చేస్తుందా, లేక బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ని ప్రియారిటీ ఇస్తుందా? సో క్వశ్చన్, సౌత్ స్టేట్స్ లేకపోతే ఇండియా వీక్ అవుతుందా, లేక ఇండియా స్ట్రెంత్ అందరం కలిసి ఉండడం వలన? కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ రాయండి. కరెంట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫెయిరా, లేక రిఫార్మ్స్ కావాలా? ఎలాంటి రిఫార్మ్స్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. Until then, థింక్ అసైడ్.